తారవలే క్రిస్మస్ దాటుదాం కపర్వతాంతరం మనమంతా జగమంతా తారవలే క్రిస్మస్ దాటుదాం హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ ఈ విష్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వింతైన తారక వెలిసెను గగనాన యేసయ్య జన్మస్థలము చూపించుతారా వింతైన తారక ఆకాశమంతా భూతలంతా గొంతెత్తి స్తుతిపాడగా ఆకాశమంతా భూతలంతా గొంతెత్తి స్తుతిపాడగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి నిత్య మహిమ భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం ముదుముతో కలిసి జనన వార్త చాటిరి భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులం ముదుముతో కలిసి జనన వార్త చాటిరి మనమంతా జగమంతా కూర్చోండి వాలంటీర్స్ దయచేసి అక్కడ ఆ చర్చ్ మొత్తం అందులో ఉన్న కుర్చీలు మొత్తం అయిపోయినాయి కూర్చున్నారు అసౌకర్యంగా ఉండకుండా చూడండి దయచేసి అమ్మ త్వరగా రండి ఈ పాట అయిపోగానే ఎమ్మెల్యే గారు నన్ను పలుకు చేర్చా భూమికొచ్చాడమ్మా చప్పట్లు కొడదాం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ క్రిస్మస్ యేసయ్యా పుట్టినరోజు గొప్ప పండుగ యేసయ్యా పుట్టినరోజు గొప్ప పండుగ గొప్ప పండుగ గొప్ప మన జగిత్యాల
నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని చప్పట్లతో ఆహ్వానిస్తూ పిలవగానే ఫోన్ చేయగానే పలికే మంచి మనసున్న ఒక ఫోన్ కొడితే మాట్లాడేటువంటి వారు బిజీ ఉన్న కాల్ బ్యాక్ చేసి ఎంతమంది ఫోన్లు చేసిన వారికి స్పందించి జగిత్యాల నియోజకవర్గంలో మంచి సేవలు అందిస్తున్నటువంటి సంజయ్ సార్ని ఒక పేరు తెచ్చుకున్నారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అలాంటి ఎమ్మెల్యే గారు మన మధ్యలో ఉండడం సంతోషం. ఒకసారి గట్టిగా చెప్పడం. ప్రపంచంలోని అత్యధిక జనాభా ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్. అలాంటి క్రిస్మస్ పండుగ ఈనాడు ఈశ్వరత్వం చర్చిలో పాస్టర్ లాజరస్ గారి ఆధ్వర్యంలో జరుపుతున్న సందర్భంలో ఇక్కడికి వచ్చిన యేసు ప్రభు విశ్వాసకులకు వారి కుటుంబ సభ్యులకు నాతో పాటు నా వెన్నంటి ఉన్న వైస్ చైర్మన్ శ్రీ గోరి శ్రీనివాస్ గారికి, సోదరి ఈ ప్రాంత ఆడబిడ్డ మా కులగాని ప్రేమలత గారికి, అదేవిధంగా సోదరులు నన్ను ఆహ్వానించారు. దాదాపు 32 సంవత్సరాలుగా ఒక కంటి డాక్టర్గా నా ప్రయాణం మొదలైన సందర్భంలో విజయవాడ దగ్గర ఉయ్యూరులో సిబిఐ హాస్పిటల్, క్రిస్టియన్ బ్యాప్టిస్ట్ మిషన్ హాస్పిటల్ అని ఉంటుంది. అందులో ట్రైనింగ్గా జాయిన్ అయినా. ఆ తర్వాత మెట్పల్లికి వచ్చిన తర్వాత నేను ప్రాక్టీస్ జగిత్యాల పెడతా అనుకుంటుంటే మెట్పల్లిలో చాలా సీనియర్ డాక్టర్ అక్కడ మిషన్ దవాఖాన అంటారు. మీ అందరూ చాలా మంది తెలుసు. డాక్టర్ పీటర్ సార్, జయప్రభాత్ ఆంటీ. నేను చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ చిన్నగా మిషన్ దవాఖానలో వారు పెద్ద డాక్టర్లు, నేను చిన్న పిల్లవాడిని. సో నేను పెడుతున్న సందర్భంలో మా హాస్పిటల్ బాగున్నది, మా దగ్గర పెట్టేదంటే మా అమ్మ నాన్న కూడా బాగా పరిచయం. అక్కడ ప్రారంభించినాం. అందరి ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, అట్లనే ఆ మిషన్ హాస్పిటల్లో పనిచేసిన అప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండే. ఆ యేసు ప్రభు ఆశీర్వాదం కూడా అన్నీ కలిసి అంచెలొచ్చలై ఈరోజు విస్తృతంగా సేవ చేసే అవకాశాన్ని నాకు మీరు ఎమ్మెల్యే గెలిపించి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అరే 2 సార్లు గెలిచినాం, లేకపోతే వాళ్ళు 2 సార్లు ఓడగొట్టాను. ఓడగొట్టు ఉండదు, గెలిచి ఉండదు, గెలిపిస్తారు, ఓడగొడతారు. అది మీ చేతులలో ఉంటుంది. అది సేవ చేసినాక ఈ రకంగా నాకు అవకాశం ఇచ్చింది. ఇలా చాలామంది ప్రజలు ఉన్నారు. విద్య కావచ్చు, దవాఖాన కావచ్చు, పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో కావచ్చు, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాం. అది మీరు అందరూ కూడా గమనించారు.